హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసికల్గా బట్టతల అనేది చాలా పెద్ద సమస్య, కానీ నవ్వేడేస్ అనేది చాలా చిన్న సమస్య. సో ఎవరికైనా బట్టతల ఉన్నా, హెయిర్ లాసింగ్ ఉన్నా, ఎక్స్టెన్షన్లు వచ్చేస్తున్నాయి, విగ్స్ వచ్చేస్తున్నాయి, చాలా న్యాచురల్గా వస్తున్నాయి. రైట్ నాతో పాటు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ నుంచి ఫౌండర్ జాన్ ఉన్నారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం. నమస్కారం జాన్ గారు. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. రీసెంట్ గా జాన్ హెయిర్ ఫిక్సింగ్ మీ సెంటర్ నుంచి మీకు బెస్ట్ అవార్డు కూడా వచ్చింది. లైక్ భూమిక గారి చేతుల మీదుగా మీరు అవార్డు కూడా తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ మీ దగ్గరకు వచ్చేసారు. వచ్చిన తర్వాత హెయిర్ ఫిక్స్ చేశారు. మెయింటెనెన్స్ డైట్ చాలా మందికి ఒక చిన్న పజిల్ లా ఉంటుంది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత చేసినప్పుడు కష్టంగా ఉంటుందేమో అని ఆలోచన ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. చాలా మందిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది ఎలా ఉంటుందో, బాగుండదో అని చెప్పి కొద్దిగా అనుమానంతోనే వస్తుంటారు చాలా మంది. అసలు ఎలాంటి అనుమానాలకు తావు లేదు. జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత కస్టమర్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా టేప్ యూజ్ చేసుకోవాలి, ఎలా కోమ్ చేసుకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే కస్టమర్లని పంపించడం జరుగుతుంది. ఏదో డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయారు అనే విధంగా ఉండదు. ఎప్పుడు మనీ మైండెడ్ గా కమర్షియల్ గా ఆలోచించండి. నేను మా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటరే అందరికీ అందుబాటు ధరల్లో జెన్యూన్ గా పర్ఫెక్ట్ గా న్యాచురల్ గా దించి ఇచ్చిన తర్వాతనే వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పటికే 5 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు. సో ఎక్కడెక్కడ ఉన్నాయి మన బ్రాంచెస్? మన 5 బ్రాంచెస్ మేడం. మన ఆంధ్రలో వచ్చి విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో ఉంది. అదే తెలంగాణలో వచ్చి కరీంనగర్ లో, మన హైదరాబాద్ లో వచ్చి పంజగుట్ట, తార్నాక, సికింద్రాబాద్ లో ఉంది మేడం. రీసెంట్ గా యూఎస్ఏ, చికాగో, అమెరికా స్టేట్ లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి, మీ టీం ని ఎలా మాట్లాడాలి అని ఒక డౌట్ వస్తుంది. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? నేను యాక్చువల్లీ మా టీం మెంబర్స్ తో ఎవరితో నేను మాట్లాడతాను మేడం. నాతోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, స్పెషల్గా నేనే చేయాలనుకుంటే నేను ఈ స్పెషల్గా అట్లాంటి అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోవడం అలాంటిది ఏముండదు. నేనే చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఇలాంటి హెయిర్ స్టైల్ చేయాలి, మాకు పర్ఫెక్ట్గా ఉండాలి, నన్ను అప్రోచ్ కావాలనుకుంటే మీకు కింద స్క్రీన్లో నా నంబర్ ఉంటుంది. మా టీం వాళ్ళ నంబర్ కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్రోచ్ అయితే ఇట్లా జాన్ సార్తో మాట్లాడంటే నా నంబర్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒకసారి వాట్సాప్ నుంచి హాయ్ అని పెడితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మేడం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు టీం కూడా చాలా మంది ఉంటుంటారు కదా, ఒక్కొక్కసారి అందరు క్లయింట్లు మీరు ఒక్కరే చూసుకోవడం కష్టం అవుతుంది. సో వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ట్రైన్ చేసిన వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మా దగ్గర ట్రైనింగ్ అయ్యే వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ప్రతి క్లినిక్ లో ఒక తెలుగు అబ్బాయినే ఉంటాడు. తెలుగు అబ్బాయి, హిందీ అబ్బాయి ఇద్దరు ఉంటారు. కొంతమంది తెలుగు మాట్లాడిన వాళ్ళు తెలుగు అబ్బాయిలు చేస్తారు, హిందీ మాట్లాడిన వాళ్ళు హిందీ అబ్బాయి చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బేసిక్ ఎయిర్ కట్స్ నేర్చుకొని వస్తారు. ఎయిర్ కట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా చేయాలి, అసలు కస్టమర్లు రిసీవింగ్ ఎలా చేసుకోవాలి, అసలు కస్టమర్ ఏది ఆలోచిస్తుండు, కస్టమర్కు మనకు అనుగుణంగా కస్టమర్కు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హెయిర్ సలూన్కి వెళ్ళారు, నాకు ఫెదర్ కట్, లేయర్ కట్ కావాలి, పర్ఫెక్ట్గా చేస్తేనే కదా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేది. సో దీంట్లో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా కస్టమర్ యొక్క అసలు కస్టమర్ ఏది కోరుకుంటుండో మేము అది ఇవ్వగలుగుతాం మేడం 100%. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ విషయంలో ఏంటంటే ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్పారు గ్లూ సిస్టమ్ ఒకటి, టేప్ సిస్టమ్ ఒకటి, ఇప్పుడు క్లచెస్ వస్తున్నాయి. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు? అంటే వాళ్ళకి తగ్గట్టు మీరు ప్రిఫర్ చేస్తారా? ఏది బెస్ట్ అంటారు? మీ చాయిస్ ఏంటి? చాలా మంది 30%, 40%, 50% జుట్టు ఉంటుంది, అది లైట్ గా ఊడిపోతుంటది. ఊడిపోయినప్పుడు ఏం చేస్తుంటే క్లిప్ సిస్టమ్ వాడుతుంటారు. పిన్ టైప్ లో జస్ట్ తీసేయడం, పెట్టుకోవడం, లాక్ అన్లాక్, జస్ట్ అన్లాక్, ఈజీగా అది క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోవచ్చు. రాత్రిపూట కావాలంటే పక్కన పెట్టుకొని తీసుకోవచ్చు. ఒక షర్ట్ తిప్పి మళ్ళీ బటన్ పక్కన పెట్టి హ్యాంగ్కి తగిలించుకొని మళ్ళీ తీసినంత ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. దాని వల్ల స్విమ్మింగ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ అని యూట్యూబ్లో కొడితే మీకు అరకు వాటర్ ఫాల్స్లో, మళ్ళీ ఇంకా బీచ్లో కూడా ఆ క్లిప్ సిస్టమ్ పెట్టుకొని నేనే బాత్ చేయడం జరిగింది. సో అదే మీరు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ అని యూట్యూబ్ లో కొడితే మా టోటల్ వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో చూసుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలో, ఎలా తీసుకోవాలో, క్లిప్ సిస్టమ్ బాగుంటుందా, టేప్ సిస్టమ్ బాగుంటుందా, గ్లూ సిస్టమ్ బాగుంటుందా, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి క్లారిఫైగా చేసి చూపించాము అందులో వీడియోలో, మీరు దానిలో చూడొచ్చు. ఇప్పుడు గ్లూ కావచ్చు, క్లిప్ కావచ్చు, వీటన్నిటి వల్ల మెయింటెనెన్స్ కి ఏమి భయం లేదు అంటే మనం రెగ్యులర్ గా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను మేడం, సుమన్ టీవీలో కూడా చాలా క్లారిఫైగా చెప్పాను. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నిజాలు నిర్భయంగా చెప్తాం. ఏంటంటే మనం ఏదో తీసుకున్నాము, కస్టమర్ ఇబ్బంది పడే కాకుండా క్లిప్ సిస్టమ్ బాగుంటుందా, టేప్ సిస్టమ్ బాగుంటుందా, గ్లూ సిస్టమ్ బాగుంటుందా అని ఒక వీడియో చేశాను. నేనే కంప్లీట్ గా హెయిర్ ప్యాచ్ పెట్టుకొని చూపించి వాళ్ళకి టేప్ సిస్టమ్, గ్లూ సిస్టమ్, అదేవిధంగా క్లిప్ సిస్టమ్ కంప్లీట్ గా నేనే ఇది బాల్ చేసుకున్నాను. హెయిర్ మొత్తం తీసేసుకొని మీరే నేనే చేసుకొని
మేడం కూడా చూసి మేడం లాగండి మీరు ఒకసారి గట్టిగా లాగండి అని కూడా చెప్పాను ఇక్కడ సుమన్ టీవీలో యాంకర్తో గట్టిగా లాగారు. సో చూసుకొని వాళ్ళు క్లిప్ సిస్టమ్ బాగుంటుందా నాది నేనే అంటే ఎక్స్పెరిమెంట్ చేసుకొని అసలు ఏది బాగుంటుందని చెప్పి చూసిన తర్వాత ఒక 1 year హెయిర్ ప్యాచ్ యూజ్ చేసిన తర్వాత టేప్ సిస్టమ్ బాగుంటుందని చెప్పి చాలా క్లారిటీగా నేను చెప్పడం జరిగింది. అది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు విగ్ పెట్టుకుంటున్నారా అంటే పెద్ద ఫరక్ పడట్లేదు, వాళ్ళందరికీ న్యాచురల్ గానే అనిపిస్తుంది చాలా వరకు. అవును మేడం. కానీ అది వేరియేషన్ తెలియకుండా జెన్యున్ గా వచ్చిన హెయిర్ కిను ఫిక్స్ చేసుకున్న హెయిర్ కి డిఫరెన్సియేషన్ లేకపోతే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? నేను అదే ఇంతకుముందు ఒకసారి వైజాగ్ వెళ్ళాను మేడం. వైజాగ్ వెళ్తే ఒక 2-3 పెట్టుకున్నారు అక్కడ. వైజాగ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ మాల్కి వెళ్ళాను, మెద్దలపాలెం అని చెప్పి. అక్కడికి వెళ్తే 2-3 ఏంటంటే వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వేరే ఇక్కడ వేరే కనిపిస్తుంది. నాకు అనిపించింది నేను కూడా ఒక వైజాగ్ లో ఒక క్లినిక్ ఓపెన్ చేయాలని చెప్పి దాదాపు ఇప్పుడు 2 years మోస్ట్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుంది. వైజాగ్ లో చేసినాము. ఏంటంటే మన దగ్గర ఏంటంటే స్పెషల్ గా 100% న్యాచురల్ గా అసలు పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టని విధంగా పక్క వాళ్ళు కూర్చున్నారు హోలీ ఎయిర్ ప్యాచ్ పెట్టుకున్నాడు అని చెప్పి కాకుండా నేచురల్ గా ఉండే విధంగా చేయాలనే మా ఉద్దేశం. ఫైనల్ గా ఒక క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు హెయిర్ ఫిక్సింగ్ చేసుకున్నారు మీ దగ్గర, వాళ్ళు రెగ్యులర్ గా బయటికి తిరుగుతూ ఉంటారు, చాలా అంటే ఆఫీస్ పర్పస్ బయటకు వెళ్తుంటారు, మెయిన్ గా బైక్స్ డ్రైవ్ చేస్తుంటారు, హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకుని తీసి ఒక 2-3 times డేలోనే అలా కంటిన్యూగా జరుగుతుంది, అంటే ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదా చాలా నార్మల్ గా నేచురల్ గా హెయిర్ ఉన్నట్టే నేచురల్ గా యాజ్ యూజువల్లీ మనం ఓన్ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తూ అలానే మెయింటైన్ చేసుకోవచ్చు మేడం. దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు. అదే నేను చెప్పాను కదా, ఏబీ సెట్టింగ్ వచ్చేటోళ్ళు మాత్రం టేప్ సిస్టమ్ యూజ్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖర్చు పైన ఏదైనా టిష్యూ పేపర్ వాడితే దానికున్న హెల్మెట్ ఉన్న డస్ట్ అంతా ప్యాచ్ కి కొద్దిగా డస్ట్ ఫాలో అయ్యి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకున్నారు, అలానే ఎక్కడో ఒక దగ్గర డస్ట్ పక్కన పడేశారు, మళ్ళీ హెల్మెట్ పెట్టుకున్నారు, జుట్టు ఖరాబ్ అయిపోతుంది. అదే ప్యాచ్ కూడా అలానే కొద్దిగా చెడిపోతుంది. అలా కాకుండా కొద్దిగా ఖర్చిప్ ఇట్లా పెట్టుకొని లేకపోతే టిష్యూ పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని వెళ్తే డ్రైవింగ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్ని చిన్న జాగ్రత్తలు, మినిమం జాగ్రత్తలు, కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుంటుంది. అంత ఎందులో ఇబ్బంది ఏం లేదు. చాలా ఈజీ మెథడ్. మనకు ఫస్ట్ 1-2 times కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే తర్వాత నార్మల్ గా అయిపోతుంది, అంతే, ఏం లేదు. సో మెయింటెనెన్స్ సెషన్స్ ఏమైనా చెప్తారా ఒకసారి హెయిర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా? మెయింటెనెన్స్ సెషన్స్ అంటూ ఏం లేదు మేడం. వాళ్ళకి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలా, ఎలా కోమ్ చేసుకోవాలి, చాలా నార్మల్ గా కోమ్ చేసుకొని షాంపూ కండిషనర్ ఇట్లా పర్ఫెక్ట్ గా ఎవ్రీ వీక్లీ ట్వైస్ లేదంటే 2 times చేసుకుంటే, షాంపూ కండిషనర్ చేసుకొని సీరం అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అది ప్యాచ్ని సరిగా యూజ్ చేయకుండా, షాంపూ కండిషనర్ పర్ఫెక్ట్ గా చేయకుండా ఉంటే కొద్దిగా హెయిర్ ప్యాచెస్ తొందరగా ఖరాబ్ అయిపోతాయి. షాంపూ కండిషనర్ సీరం ఇట్లా ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుంటూ ఉంటే వీక్లీ 2 times or 3 times వాష్ చేసుకుంటుంటే మన యాజ్ యూజువల్ ఓన్ హెయిర్ లాగా మెయింటైన్ చేసుకుంటే మంచిగా మనం ఉన్న జుట్టు ఎట్లాగా ఊడిపోయింది, సో ఉన్న జుట్టు ఎట్లా ఊడిపోయింది, ఈ ప్యాచెస్ కూడా మంచిగా యూజ్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. మేము ఎంత న్యాచురల్గా చేసి న్యాచురల్గా దించి ఇచ్చినా కానీ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాను అనుకో వృధాగా అవుతుంది కదా, సమయం వృధా, డబ్బు వృధా, అన్ని వృధా. కాబట్టి పర్ఫెక్ట్ గా మేము ఎలా యూజ్ చేయాలి అనేది పర్ఫెక్ట్ గా మేము క్లయింట్కి డీటెయిల్ గా పిన్ టు పిన్ చెప్తాం. కాబట్టి ఆ విధంగా యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. మాక్సిమం 1 year వరకు, 6 months నుంచి 1 year వరకు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జాయిన్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ.